తదుపరి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరుల సమక్షంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. అందరి సహాయ సహకారాలు తీసుకొని ఏర్పడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2024 సంవత్సరంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై మీ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని తెలియడం జరిగింది. కాలయాపన జరిగింది, కొంత ఓపిక పట్టమని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంది రాష్ట్రం అని చెప్పారు. అయినా ఓపికతో వేచి చూడడం జరిగింది. తదుపరి క్యాబినెట్ సబ్ కమిటీని వేసి మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఏదో 1-2 సమస్యలు పరిష్కరించడం జరిగింది. 700 కోట్ల రూపాయలు నెలవారీగా చెల్లింపులు చేస్తామని ఒక 4-5 నెలలు చెల్లింపులు చేస్తే నెలకు 600 మంది రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక సుమారు 60 మంది వరకు అకాలంగా మరణించడం జరిగింది. ఈ మరణాలైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని తెలియజేసినాం. అయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కానీ చెల్లించడం జరగలే. దానికన్నా ముందు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కావచ్చు, టీఆర్సీ ఏసీ ఇంత కాలయాపన జరిగిన ఏకైక కమిటీ ఈ కమిటీ మాత్రమే. అక్టోబర్ 2, 2024 నాడు పీఆర్సీ కమిటీ వేయడం జరిగింది. సుమారు 30 నెలలు కాలయాపన జరుగుతూ ఉంది. 5% ఇంటీరియం రిలీఫ్ తీసుకొని 30 నెలలు అవుతా ఉంది. ఈ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ భాగస్వామ్యంతో కూడినటువంటి ఈ స్కీమును అమలుపరచాలని ఇప్పటికి 3 పర్యాయాలు సమావేశం ఏర్పాటు చేసి అమలుపరచడంలో ఆలస్యం చేస్తున్నందుకు నిరసనగా పెండింగ్ బిల్లులు ఉద్యోగ ఉపాధ్యాయుల వర్కింగ్ టీచర్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులే కావచ్చు, బెనిఫిట్స్ వెంటనే చెల్లింపు ఒకే దఫాలో చెల్లింపులు చేయాలనే దానికి నిరసనగా, ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకకన్నా ముందు తన మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 28 నెలలు కావస్తున్న సిపిఎస్ పై ఇప్పటికీ మాట్లాడకపోవడం విడ్డూరం. కాబట్టి వెంటనే సిపిఎస్ను రద్దు చేయాలని, దానికన్నా ముందుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చి 1/9/2004 సంవత్సరం తర్వాత నియామకమైన వారికి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసింది. మరి రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు కావచ్చు, టీచర్లు కావచ్చు, సుమారు 8,000 మంది ఉన్నారు. వారికి ఈరోజు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఈ 4 ప్రత్యేక డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనితో ఆగదు. ఉద్యమం అనేది ఇప్పుడే ప్రారంభమవుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే మా సంఘాల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా వెంటనే మా సంఘ నాయకత్వంతో చర్చించి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చకన్నా ముందే మా సమస్యల పరిష్కారం చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం దిగిరావాల్సిందే, మాతో మాట్లాడాల్సిందే. మాట్లాడడానికి ఏం లేదు. ప్రధానంగా ఈ 4 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. మేమిచ్చిన 63 డిమాండ్లలో ప్రధాన 4 డిమాండ్లను పరిష్కరించినట్టయితేనే ఉద్యమం అనేది తీవ్రతరం కాదు. లేనట్టయితే కింది స్థాయిలో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ మరి మే 5వ తేదీన 33 జిల్లా కేంద్రాలలో సామూహిక దీక్షలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తదుపరి కూడా మాతో చర్చించి మా సమస్యలు పరిష్కరించినట్టయితే మే 14వ తేదీన మరొకసారి సమావేశమై కార్యాచరణ మళ్ళీ ప్రకటన చేయకన్నా ముందే ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.